హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ హౌస్ కట్టిస్తుండే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. చాలామంది నన్ను పర్సనల్గా అడుగుతున్నారు. ఇంటి ఓనర్స్ ముందుగా ఇంటి ఓనర్స్ అయితే అడుగుతున్నారు, ఎలివేషన్కి మనము 2x4 జీవిటీ టైల్స్ వేసుకుంటే బాగుంటుందా, అలాగే 12x18 సిరామిక్ టైల్స్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పుడు అడుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది, ఎక్కడ చూసినా 2x4 జీవిటీ టైల్స్ వేసుకోవడము. ఈ జీవిటీ టైల్స్ వేసుకోవచ్చా వేసుకోకూడదా మొత్తం ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు ఏ టైల్స్ వేసుకోవాలనేది మీరే సెలెక్షన్ చేసుకుంటారు. క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో నేను. మీరు ఏ టైల్స్ వాడితే బాగుంటుంది, ఏ టైల్స్ లైఫ్ ఎక్కువ వస్తుంది, ఏ టైల్స్ లైఫ్ రాదు అనేది మొత్తం ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను నేను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూడండి, మీకు కూడా ఉపయోగపడచ్చు ఏదో ఒకటి. ముందుగా మనము జీవిటీ టైల్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఈ జీవిటీ టైల్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. మరి ఈ జీవిటీ టైల్ అంటే ఏంటి, ఇది ఎక్కడ వాడాలి అది తెలుసుకోవాలి ఫస్ట్. మనం తెలుసుకోకుండా ఏ దానికి పడితే దానికి వాడేస్తున్నాం. ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది. లుక్ ఉంటుంది, లుక్ ఉంటుందని చెప్పలే, లుక్ అయితే భారీ లుక్ ఉంటుంది. ఈ టైల్స్ ఉన్నట్ల మనకి సిరామిక్ టైల్స్లో, ఎందుకంటే దాంట్లో డిజైన్ తక్కువ వస్తుంది, దీనికి ప్లెయిన్ డిజైన్ వస్తుంది, మనకు కాబట్టిన డిజైన్ వస్తుంది. చూడొచ్చు ఎంత లుక్ కనిపిస్తుందో చూడండి. ఈ గోల్డ్ కలర్ షేడ్లో ఉంది, ఇది ఎంత లుక్ ఉందో చూడండి. కళ్ళకైతే కొన్ని రోజులు అయితే బాగుంటుంది. ఇంతకుముందు కూడా గ్రానైట్ కూడా అట్లే ఉండే, పట్టీలు వేసుకుండేది, ఆ విధంగా ఉండే గ్రానైట్ కూడా రాంగ ఊడిపోగా అది ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు మళ్ళా ఈ 2x4 టైల్స్ అయితే వాడుతున్నారు, జీవిటీ టైల్స్. ఈ జీవిటీ టైల్స్ అయితే అస్సలు వాడకండి, ఎందుకంటే వాడితే ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రాబ్లంలు వస్తాయి, ఖచ్చితంగా టైల్స్ ఊడుతాయి. ఎందుకు ఊడుతాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్తగా సిమెంట్ వచ్చింది, ఆ సిమెంట్ వేసుకుంటే ఏం కాదు కదా అని చెప్పచ్చు మీరు. అంటే మన వెదర్కి తగ్గట్టుగా ఏ సిమెంట్ వాడినా కూడా ఖచ్చితంగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్పిన మాత్రం 100% పర్ఫెక్ట్గా నేను చూసినాను కాబట్టి వేరే సట్ట ఊడిపోయినాయి. నేను చెప్పేది ఖచ్చితంగా మీరు కూడా అర్థం చేసుకోండి. ఈ జీవిటీ టైల్స్ అయితే ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. ఈ జీవిటీ టైల్స్ వచ్చి ఓన్లీ ఫ్లోరింగ్ మాత్రం వాడాలి. కావాల్సింటే మీరు బాక్స్ కొన్నప్పుడు మీరే చూడొచ్చు, జీవిటీ టైల్స్ ఎక్కడ వాడాలి అని చెప్పి బాక్స్ పైన రాసింటారు, ఎక్కడ వాడాలి అనేది క్లియర్గా దాంట్లో రాసింటారు. ఈ జీవిటీ టైల్ అనేది మనం ఫ్లోర్కి మాత్రమే వాడాలి, ఇంకెక్కడ వాడకూడదు. లేదా ఒక 2-3 అడుగులు వాడచ్చు. ఇట్లా పెద్ద పెద్ద వెలివేషన్లకి ఇట్లా దానికి వస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఊడిపోతాయి. ఇంతకుముందు గ్రానైట్ కూడా ఊడిపోతుండే, ఇప్పుడు కూడా మళ్ళీ ఇవి ఊడిపోతాయి. ఇవి కూడా ఇవి ఊడిపోతే మళ్ళీ ఎవరు వేసుకోరు. ఇప్పుడు అడిసి సిమెంట్ వచ్చింది కదా, మంచి మంచి కంపెనీలు వచ్చినాయని చెప్పచ్చు మీరు. అంటే ఏ అడిసి సిమెంట్ అయినా ఏదైనా కూడా మన వెదర్కి తట్టుకోలేదు, మనకి వేడి ఎక్కువ, వేడికి అస్సలు తట్టుకోవు. మరి ఏవి తట్టుకుంటాయని మీరు నన్ను అడగచ్చు. మీరు సిరామిక్ టైల్సే వాడండి. సిరామిక్ టైల్ అంత ఉత్తమైనది ఇంకేది లేదు. సిరామిక్ టైల్స్ వాడితే బెటర్. నన్ను అడిగితే సిరామిక్ టైల్స్ వాడండి. లేదు ఊడిపోయినా పర్వాలేదు, కొన్ని రోజులు వచ్చినా పర్వాలేదు, మేము వాడేది విట్రఫై టైల్స్ వాడతాం, జీవిటీ టైల్స్ వాడతాం అంటే వాడుకోవచ్చు. మీకు డబ్బులు ఉన్నాయి బాగా, ఎవడైనా కూడా పలకొట్టి మార్చుకుంటాము, ఒక 5-6 ఏళ్ళకి మార్చుకుంటామంటే ఎవరైనా కూడా జీవిటీ టైల్స్ అయితే వాడచ్చు. లేదు బిల్డింగ్ ఉన్న నాళ్ళు టైల్స్ ఉండాలి అంటే అదే సిమెంట్ మీరు ఈ సిరామిక్ టైల్స్కి వాడండి. సిరామిక్ టైల్స్కి వాడితే లైఫ్ ఎక్కువ ఉంటుంది. సిరామిక్ టైల్స్ ఎందుకు ఊడిపోయినది అనే దానికి కూడా ఉదాహరణ చెప్తాను. ఈ సిరామిక్ టైల్ అనేది మట్టితో తయారు చేస్తారు. ఆ విట్రఫై టైల్స్ అనేది అది గ్రానైట్ కోసింది ఇట్లా పౌడర్తో తయారు చేస్తారు. దానికి దీనికి వేరే ఉంటుంది. అది రాయి ఉన్నట్లుంటుంది, ఇది మొన్ను. మీరు దీనికి క్యూరింగ్ చేసే కొద్దీ లైఫ్ ఎక్కువ వస్తుంది సిరామిక్ టైల్స్కి. ఒకవేళ మీరు ఆ విట్రఫైడ్ క్యూరింగ్ చేస్తే క్యూరింగ్ కాదు, ఎక్కువ 5 శాతం అవుతుంది, క్యూరింగ్ అయితే కాదు. అదే సిరామిక్ టైల్స్ అయితే క్యూరింగ్ ఎక్కువ అవుతుంది. నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలిసిపోతుంది. మీరు ఎవరైనా మీ ఇంట్లో టైల్స్ వేసింటే ఈ విట్రఫైడ్ టైల్స్కి, ఈ సిరామిక్ టైల్స్కి ఒక 10 రోజులు కంటిన్యూగా నీళ్ళు చల్లండి. ఏది ఎక్కువ సలవ వస్తుందో మీకు అర్థమైపోతుంది. మళ్ళీ అట్లా ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చేయండి. గ్యాప్ ఇచ్చినా కూడా 10 రోజులు గ్యాప్ ఇచ్చినా కూడా మీకు ఈ జీవిటీ టైల్, విట్రఫై టైల్ అంటారు కదా, ఈ జీవిటీ టైల్ అయితే ఆరిపోతుంది. 3 రోజులు 2 రోజులకి ఆరిపోతుంది, ఎండిపోతుంది, కొద్దిగా హీట్ వచ్చినట్టుగా ఉంటుంది. అదే మీరు సిరామిక్ టైల్ తీసుకోండి. సిరామిక్ టైల్ ఎందుకంటే మొన్నుతో తయారైంటుంది కాబట్టి సిరామిక్ టైల్ కూల్గా ఉంటుంది.
మీకు 10 రోజులు కాదు 20 రోజులైనా కూల్గా ఉంటుంది. ఎందుకంటే నన్ను అడిగితే మీరు ఆ విట్రిఫైడ్ జీవీటీ టైల్స్ వాడే బదులు ఈ సిరామిక్ టైల్స్ వాడండి. లేదు మాకు ఇవే బాగుంటాయి ఇవే వాడతాము అనే వాళ్ళైతే వాడచ్చు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటాయి వాడతాయి. మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఈ సిరామిక్ టైల్సే వాడండి, 12x18 టైల్సే వాడండి. ఎందుకంటే మీరు బయట వేస్తారు కాబట్టి వెల్యువేషన్లకి మనకి ఎండ ఎక్కువ తగులుతుంది, మనకల్లా ముందుగానే ఎండ ఎక్కువ కాబట్టి మన ఎండకు తగ్గట్టుగా మీరు సిరామిక్ టైల్సే వాడండి. ఇది ఖచ్చితంగా నేను చెప్పేది మాత్రం నిజం. ఎందుకంటే కొన్ని రోజులు పోని ఆడ చూసినా ఊడిపోతాయి. అప్పుడు ఊడిపోయినప్పుడు గ్రానైట్ ఎట్లయితే వేసుకోకుండా ఉండారో ఇప్పుడు ఇది కూడా వేసుకోకుండా ఉంటారు. ఎందుకంటే అది ఫ్లోరింగ్ కోసం తయారు చేసినది జీవీటీ టైల్స్, అది వాల్స్ కోసం తయారు చేసినది కాదు. వాల్స్ ఎక్కడ వాడాలి, ఏదో 2 అడుగులు 3 అడుగులు వేసుకుంటాం అనే దాంట్లో వాల్స్ వాడాలి. ఏంది ప్రతి ఒక్క చోట ఇప్పుడు ఇవే వాడుతున్నారు. 2x4 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 బాత్రూమ్లు 2x4 వెలివేషన్లు 2x4 ఇంట్లో ఫ్లోరింగ్లు 2x4 అంతలక 2x4 2x4 వేసుకోవాల్సింది ఎక్కడెక్కడో చెప్తాను చూడండి. ఈ 2x4 అనేది ఓన్లీ మీరు ఇంట్లో మాత్రమే వాడండి, లేదా పెంట్ హౌస్లు లేదా చిన్న చిన్న హౌస్లకి లేదా మనం హోటల్స్కి ఇట్లా దానికి ఫ్లోరింగ్లకి మాత్రమే వాడాలి. మీరు వాల్స్కి వాడినారు అనుకో ఊడిపోతాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాడింటారు, షాపింగ్ మాల్స్లో చూసింటారు మీరు, ఊడిపోయింటే మళ్ళీ కనిపిస్తుంటారు పక్కనంటే ఒక 6 సంవత్సరానికి ఊడిపోతాయి మళ్ళీ కనిపిస్తుంటారు. మీరు తప్పకుండా చూసినారో లేదనేది నేను కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి నేనైతే ఒక చోట వేసినాను టైల్స్, వాళ్ళు వేరే వాళ్ళతో ఎవరితో నేర్పించుకున్నారు. సిమెంట్ వేసినా కూడా 3 టైల్స్ ఉబికినాయి, అంటే సౌండ్ వచ్చేస్తున్నాయి. మళ్ళీ వాడిండేది ఏం మామూలు సిమెంట్ ఏం కాదు, ఆర్సీ సిమెంట్ వాడినారు. ఆర్సీ సిమెంట్ వాడినా కూడా ఊడిపోయినాయంటే దానికి అర్థంగా మీరు చెప్పండి. కాబట్టి మీరు టైల్స్ వాడాలనుకునే వాళ్ళైతేనే వెల్యువేషన్లకు వాడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు సిరామిక్ టైల్సే వాడండి. ఎందుకంటే అవి మన్నుతో తయారు చేస్తారు, ఎర్ర మట్టితో తయారు చేస్తారు కాబట్టి అవి లైఫ్ ఎక్కువ వస్తాయి. మీరు నీళ్లు పోసే కొద్దీ లైఫ్ ఎక్కువ. అదే మీరు దీనికి నీళ్లు పోసినా ఒకటే నీళ్లు పోయకున్నా ఒకటే, ఇవి లైఫ్ తక్కువ. మీకు అర్థమైపోతుంది. ఏదైనా కానీ మన వెయిట్ తక్కువ ఉండేది ఎక్కువ రోజులు వస్తుంది, వెయిట్ ఎక్కువ ఉండేది అసలు రాదు. ఎందుకు అది మీరు అర్థం చేసుకోండి. వెయిట్ ఎక్కువ ఉండే మనిషి ఎక్కువ దూరం నడచలేరు, వెయిట్ తక్కువ ఉండే మనిషి ఎన్ని కిలోమీటర్లైనా నడుస్తారు. కాబట్టి ఏడే అర్థమైపోతుంది మీకు ఏది మంచిదో ఏది చెడు అనేది ఏడే అర్థమైపోతుంది. ఉదాహరణకి సెకండ్ హ్యాండ్లు సెల్ ఫోన్ తీసుకోండి. సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లు ఎక్కువ వాడతారు, కాకపోతే కొత్త ఫోన్లు వాడరు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు వాడు తీసుకొని వాడేసింటాడు, దాంట్లో ఏమేమి ఇన్స్టాల్ చేసింటాడో వీళ్ళు కొనుక్కుంటారు. కాబట్టి నేనేమంటానంటే మీరు సిరామిక్ టైల్సే వాడండి, మీరు జీవీటీ టైల్స్ వాడకండి. సిరామిక్ టైల్స్ మీకు లైఫ్ వస్తుంది. ఇట్లాంటివి వేసినా కూడా షేడ్ అవుతాయి, ఎండకి ఊడిపోతాయి కూడా. నన్ను అడిగితే సిరామిక్ టైల్స్ వేసుకోండి. మీరు కూడా ఆలోచన చేసుకోండి. సిరామిక్ టైల్ లైఫ్ ఉన్నంతగా మీకు విట్రిఫైడ్ టైల్ అయితే లైఫ్ ఉండదు. వెలివేషన్లకి వాల్స్కి విట్రిఫైడ్ టైల్సే వాడద్దండి. చూసేకి క్లాస్గా ఉంటాయి, క్లాస్గా ఉన్నంత మాత్రాన విట్రిఫైడ్ టైల్స్ వాడాలని మీకు రూల్ ఉంటే వాడుకోండి. లేదు లైఫ్ ఎక్కువ ఉండాలి, మన టైల్స్ మనం ఇండ్లు ఉన్నన్నాళ్ళు బాగుండాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సిరామిక్ టైల్స్ వాడండి. ప్రతి ఒక్కరు సిరామికే వాడండి, ఎక్కువ లైఫ్ వస్తుంది. ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కరు విట్రిఫైడ్ అని చెప్పి వెల్యువేషన్కి యాడ్ చూసిన అవే చేస్తున్నారు. అవైతే వేయకండి, ఎందుకంటే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ గ్యారెంటీ వస్తాయి. ఇంత పెద్ద టైల్స్ వేసినప్పుడు పలుకొట్టాలన్నా కూడా ఇబ్బందే. కాబట్టి నేనేం చెప్తున్నా ఖచ్చితంగా వెల్యువేషన్లకి బాత్రూమ్లకి వాల్ టైల్స్ సిరామిక్ టైల్సే వాడండి. సిరామిక్ టైల్స్ వాడితేనే మంచిది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతదాకా బాయ్. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.